విక్రమ్, కాఫీ తీసుకో. విక్రమ్, కార్తీక్ మాసం కదా, రేపు గుళ్ళో దీపాలు పెట్టాలి. ఏ గుడైతే బాగుంటుందో తెలుసుకోవాలి. మీ స్టేషన్లో ఎవరైనా లేడీ కానిస్టేబుల్ నెంబర్ ఇవ్వు, కనుక్కుంటాను. ఎవరో ఎందుకులే, ఆ ఏఎస్ఐ ఉంది కదా మంజు, తన నెంబర్ ఇవ్వు. అదేంటమ్మా, వాళ్ళ భర్త నీ కొడుకు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు, అయినా గాని తన నంబర్ అడుగుతున్నావు? ఎందుకోరా, ఆ అమ్మాయిని చూస్తే చాలా పద్ధతైన అమ్మాయిలా అనిపిస్తుంది. తన భర్త సంగతంటావా? అతనికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. నెంబర్ ఎవరా? తనిప్పుడు ఏఎస్ఐ కాదమ్మా. ఏమైంది? ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందా? లేదమ్మా, తనే రాజీనామా చేసింది. తను రాజీనామా చేయడమేంట్రా? తనకో ఇంపార్టెంట్ ఫైల్ ఇచ్చి కమిషనర్ ఆఫీస్లో ఇవ్వమన్నాను, కానీ తను కమిషనర్ ఆఫీస్లో ఇవ్వలేదు. ఆ ఫైల్ మిస్ చేసింది. మిస్ చేసింది అంటే పోగొట్టిందా, మిస్యూజ్ చేసిందా? ఏమో తెలీదు. ఆ ఫైల్ చేరాల్సిన చోటుకి చేరలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఆయన పనిచేసిన మినిస్టర్కి అగైనెస్ట్గా తయారు చేసింది ఆ ఫైల్. కావచ్చురా, నువ్వే అంటున్నావుగా మిస్యూజ్ అయిందో మిస్ అయిందో తెలీదు అని. దానికి ఆ అమ్మాయి ఎందుకు రాజీనామా చేసింది? నేను క్యాజువల్గా ఫైల్ కమిషనర్ ఆఫీస్లో ఇవ్వకుండా మీ ఆయనకిచ్చావన్నాను. దానికి హట్ అయ్యి రాజీనామా చేసింది. విక్రమ్, నువ్వే చాలాసార్లు చెప్తూ ఉంటావు, కళ్లతో చూసేదంతా నిజం కాదు అని. 1కి 4 సార్లు నిర్ధారించుకుంటేనే అది నిజమని నమ్మాలని. అలాంటి నువ్వు ఆ అమ్మాయి తప్పు చేసిందని కన్ఫర్మ్గా తెలియనప్పుడు తన మీద అపనింద ఎలా వేస్తావు? చూడమ్మా, పోలీస్ డ్యూటీలో ప్రతి ఒక్కరిని అనుమానించాల్సొస్తుంది. నిన్నైనా నన్నైనా కూడా డిపార్ట్మెంట్ అనుమానిస్తుంది. నేను అదే పనిచేశాను. ఒకవేళ తను ఏ తప్పు చేయకపోయుంటే తను ప్రూవ్ చేసుకోవాలి. అలా చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతే నేనేం చేయనమ్మా. కాని విక్రమ్, ఆ అమ్మాయి విషయంలో మాత్రం 1కి 4 సార్లు ఆలోచించరా. ఎందుకో ఆ అమ్మాయి తప్పు చేయదని నా అంతరాత్మ చెప్తుంది. ఆత్మలు అంతరాత్మలు ఏవి పనికిరావమ్మా. మనకి కావాల్సింది రుజువులు, ఆధారాలు, అంతే. అది నేను మీకే ఇచ్చానని నన్ను అనుమానిస్తూ ఆ సిఐ గారు అనరాని మాటలు అన్నారు. సత్య గారు, నా జాబ్ అంటే నాకు ప్రాణం. అది మా నాన్నగారు చనిపోతూ నాకు ఇచ్చారు. నా దగ్గర నుంచి ఫైల్ పోయింది అంటే అది మీరే ఏదో మాయ చేసి ఉంటారని సిఐ గారి ఆలోచన. మీరు నాకు ఒక పని చేసి పెడతారా సత్య గారు? ఏం చేయాలి మంజు? ఆ ఫైల్ కొట్టేసిన వాడిని పట్టుకోవాలి. సత్య గారు, మీరు అండగా ఉంటారని నమ్మకం నాకుంది. అది చాలు. నాకు జాబ్ పోయేసరికి మనమ్మ గారి నరం లేని నాలుక నన్ను నాన్న మాటలు అంటోంది. జాబ్ ఉందనుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చుందనుకోండి, నిన్నటిదాకా సెల్యూట్ చేసిన వాళ్లే చెప్పా అంటారు. కూర్చోండి మేడం అన్నవాళ్లే కూర్చున్న కుర్చీని ఎత్తి అవతల పరేస్తారు. జాబ్ ఉంటే ఒక లెక్క, లేకపోతే ఇంకో లెక్క. నేను జాబ్లోకి ఎక్కాలంటే ఖచ్చితంగా ఫైల్ కొట్టేసిన వాడిని పట్టుకోవాలి. ఈలోగా అమ్మ మెయింటెనెన్స్కి ఇబ్బంది కలగకుండా
తనకి ఇంట్లో కావలసిన వాటిని ఏర్పాటు చేయాలి. ఎలా చేయాలి? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు మాజీ ఖాకి. నేను నీకు నిన్ననే చెప్పాను, నీకెలాగో జాబ్ లేదు కాబట్టి కొంచెం సేపు టీవీ చూసుకో. అది కూడా బోర్ కొడితే ఈ మధ్య అందరూ చేస్తున్నారు కదా రీల్స్, అవి చేసుకో. అలా చేయమన్నానని నిజంగా అలా చేస్తావా ఏంటి? నా కొడుక్కి నీకు ఇంకొక మాట కూడా చెప్పాను, నాకు మనవడు మనవరాలు కావాలి అని. నువ్వు నేను చెప్పిన ఈ మాట గురించే కదా ఆలోచించేది? తప్పు మాజీ కాకి. నువ్వు ఇలా ఆలోచిస్తే పప్పులో కాలేసినట్టే. నా కొడుకు ముందు నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాను. నాది నటన అని నీకు తెలుసనుకో. తెలుసు అత్తయ్య గారు. తెలిస్తే మంచిదే, తెలియకపోతేనే మంచిది కాదు. ఒకవేళ నీకు తెలియలేదనుకో, కోడలుగా ఈ ఇంట్లోనే శాశ్వతంగా పాతుకుపోవాలి అనుకుంటావు. మనిద్దరి మధ్యలో ఒప్పందం ఫైనల్ ఉద్దేశమే ఓడిపోవాలని. ఆ దేవుడు గొప్పవాడు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు కాబట్టి స్టేషన్లో పనిచేసే అదనపు పని కూడా ఈ ఇంట్లోనే చెయ్యాలి. అంటే నేను నీకు ఇంకా ఎన్ని పనులైనా చెప్పొచ్చు, చెప్తాను కూడా. ఆవేశంలో జాబ్ మానేశావు, తర్వాత ఏంటి అని ఆలోచించకుండా. అవునులే, ఆలోచించాల్సిన అవసరం నీకే ఉంటుంది. తినడానికి ఉండడానికి ఈ మణెమ్మ చూసుకుంటుందనే నమ్మకం నీకుంది కదా. తేరగా వస్తే తినాలి అని అనుకునే నీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఉంటేనే ఊడితేనే, అంతేగా. నీకంటే అలాగూ ఈ కొంపలో గడిచిపోతుందనుకో. మరి మీ అమ్మకి నెల నెలా డబ్బులు పంపించాలే, ఆవిడకి పూట గడవడానికి నువ్వేం ఆలోచించలేదా? మీ అమ్మని బిచ్చమెత్తుకోమంటావా? పోనీ అనాథాశ్రమం అడ్రస్ చెప్పమంటావా? మణిమ్మ గారు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది.